ఫిలిప్పీన్స్ దేశంలో మలీనా అనే ప్రాంతంలో 7.6 తీవ్రత కలిగిన మ్యాగ్నిట్యూడ్ కలిగిన భూకంపం వచ్చింది. 7.6 మ్యాగ్నిట్యూడ్. చాలా భయంకరమైన భూకంపం అది. బిల్డింగ్లు కదిలిపోయి కూలిపోయాయి. చాలా మంది హడలెక్కిపోయారు. ఇప్పుడు సునామీ కూడా రాబోతుందని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. జాగ్రత్త గమనించండి. ఎందుకు చెప్తున్నారండి ఇది? జాగ్రత్త గమనించండి. సంగమా, భూమి ప్రభు రాకడకి సిద్ధమవ్వాలి. మత్తయి సువార్త 24:8 అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవి అన్నీ వేదనలకు ప్రారంభం. గమనించండి. యుద్ధాలు ఒకవైపు, భూకంపాలు ఒకవైపు, ప్రేమ చల్లారిపోయి భయంకరమైన దినాల మధ్య ఉన్నాం. ఇవన్నీ జరుగుతాయని యేసు ప్రభు వారు ప్రవచనంగా చెప్పారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే దేనికి సిద్ధపడాలి తెలుసా? క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడండి అని మనం అనుకుంటాం, కానీ కాదు. జాగ్రత్త గమనించండి. క్రీస్తు రాకడకు మునుపు మన రక్షణకు మధ్యలో ఒకటి ఉంది. సంఘం అగ్ని కొలువులోంచి వెళ్ళి మేలిమ బంగారముగా మార్చబడాలి. ఇదిగో వేదనలకు సిద్ధమవ్వండి సంగమా, వేదనలకు సిద్ధమవ్వండి. అప్పుడు ప్రభు రాకడ. దానికి సిద్ధం అవ్వాలంటే ఎంత తీర్మానం ఉండాలండి, ఎంత ప్రార్థనా శక్తి ఉండాలండి, ఎంత దేవునిలో ఏకాగ్రత కలిగి ఉండాలండి. నువ్వు ఎదుర్కోబోయే గొప్ప శ్రమలకు సిద్ధ మనసు కలిగి ఉండండి. సంగమా, ప్రభు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.